హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ దోశ. హోటల్లో మనం తింటూ ఉంటాం కదండి, చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాంటి రవ్వ దోశని మనం ఇంట్లోనే నేను చెప్పిన ఈ కొలతలతోటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా మనం రవ్వ దోశనైతే ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ఒకసారి వీడియోనైతే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ కప్పు తోటి 1 కప్పు వరకు అయితే వరిపిండి తీసుకున్నాను, పొడి బియ్యం పిండి. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే అరకప్పు వరకు అయితే మైదా వేసుకోండి. ఉప్మా రవ్వ బియ్యం పిండి ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు అయితే మైదా వేసుకోండి. అలాగే సేమ్ అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు అయితే కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం పులిసిన పెరుగు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ఈ బ్యాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ చాలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను అయితే ఒక చిన్న కప్పు వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో కరివేపాకును కూడా తుంపి చిన్న చిన్న ఇలాగ పీసెస్గా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చీలను కూడా ఒక 3 పచ్చిమిర్చీలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ రవ్వ దోశలోకి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఫస్ట్ ముందు వాటర్ అనేది ఏమి వేయకుండా ఫస్ట్ ఒకసారి అయితే గరిటెతో కానీ లేదంటే ఈ విధంగా విస్కర్ ఉంటే విస్కర్తో కానీ చక్కగా అన్నీ బాగా కలిసే విధంగా ఇలాగ 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. మనం పెరుగు అది వేసాం కాబట్టి కొంచెం ఈ విధంగా గడ్డల కింద కడుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. ఇందులో వాటర్ బాగా ఎక్కువే పడతాయండి. మనకి రవ్వ దోశ చాలా పలుచగా ఉంటుంది కదా, సో వాటర్ అనేది చూసి వేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఒక 3/4 లీటర్ వరకు వాటర్ వేసాను. ఇలాగ ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుందండి పిండి. తర్వాత కొంచెం వాటర్ని వేసుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక 3/4 లీటర్ వరకు వేసానండి వాటరు. ఇప్పుడు ఇలాగా వాటర్ అనేది వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 అరగంట పాటు అయితే నానబెట్టేసుకోండి. మనకి రవ్వది వేసాం కదా, పిండి కొంచెం నానితే బాగుంటుంది. 1 అరగంట బాగా నానిన తర్వాత అయితే మనకి బ్యాటర్ ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇలా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం మనకి గట్టిపడింది కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మరలా ఒక 3/4 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసానండి. ఇది సుమారుగా అయితే నేను తీసుకున్న క్వాంటిటీ కాను 1 లీటర్ వరకు అయితే వాటర్ పట్టినాయండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లాగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా బాగా లూజ్గా ఉండాలి. అలాగే మనము దోశలు వేసుకోవడానికి ఈ విధంగా చిన్న గిన్నె తీసుకోండి. లేదు అంటే గ్లాసులు ఉంటాయి కదండి, టీ గ్లాస్ అదైనా పెట్టుకోండి. గరిటెతో వేసుకోవడానికైతే కుదరదండి ఈ దోశల్ని. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ని ఇలా చిలకరించేసుకొని ఏదైనా క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసుకోండి. ఇప్పుడు పిండిని కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కింద నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె పిండి తీసుకొని ఈ విధంగా పల్చగా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పిండి మనకి పైన డ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. వేసిన ఆయిల్ ఒకే చోట ఉండకుండా ఇలాగా స్పూన్తో కానీ లేదంటే బ్రష్తో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి వేగడానికి జనరల్గా కొంచెం టైం పడుతుందండి. నార్మల్ మనము మినపప్పు దోశ వేసుకుంటాం కదా, అవైతే మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. కానీ ఇవి వేగడానికి కొద్దిగా టైమే పడుతుంది. సో నిదానంగా అయితే వీటిని చక్కగా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని అయితే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే మనకి ఈవెన్గా మొత్తం కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీ దోశలు మనము ఎంజాయ్ చేయగలుగుతాము. సేమ్ ఇదే విధంగా మిగతా బ్యాటర్ తోటి ఇదే విధంగా రవ్వ దోశలను అయితే ఇలాగ పల్చగా వచ్చే విధంగా మీరు వేసేసుకోవాలి. మీకు కనుక ఏదైనా కొంచెం మందంగా వస్తున్నాయి అనుకోండి, కొంచెం వాటర్ని వేసుకోండి. అలాగే పైన పిండి ఇలాగ డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని వీటిని ఇవైతే టైం పడుతాయండి వేగటానికైతే. సో నిదానంగా వీటిని చక్కగా ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, ఇన్స్టెంట్ క్రిస్పీ రవ్వ దోశలు
నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.